హాయ్ అండి. వెల్కమ్ టు అతను బ్యాక్గ్రౌండ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా? అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఇవాళ మీకు ఇది పువ్వొత్తులతో చిన్నగా లక్ష్మీదేవికి రేపు శ్రావణ మాసం వస్తుంది కదండి. నిదానంగా మనం అన్నీ చేసి పెట్టుకుంటేనే మనకి అవైలబుల్గా ఉంటాయి. ఆ విధంగా మీకు చేసి చూపిస్తానండి. ఇలాగ పువ్వొత్తులు చేసుకుని రెడీగా ఉంచుకోవాలండి. జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ, జై జై జై. లక్ష్మీదేవికి ఇలాగా చిన్న పూమాల కాటన్ మిక్స్తో చేసి చూపిద్దామనండి. ఇలా ఈ విధంగా ఏకు దూదని అమ్ముతారండి, ఏకులతో. అదైతే మనకి మాలలు చేసుకోవడానికి ఇలాగా బాగుంటుంది. ఏకు దూది తెచ్చుకొని ఇలాగా విభూతితో ఇలాగ చిన్న చిన్నగా మనం కాడ చేసుకోవచ్చండి. కాడ ఒత్తులు కూడా అలాగా చేసుకోవచ్చు. ఇలా బారుగా వస్తాయండి. లేదంటే కాడ ఒత్తులు చేసుకుని వాటితోనైనా మీరు రెడీ చేసుకోవచ్చు. ఇలాగ చిన్నగా బారుగా చేసుకుని పెట్టుకోవాలి. ఈ విధంగా అనమాట. ఇలా కాడవత్తులాగా చేసుకుంటే 4 మనకి బాగా చేసేదానికి ఉపయోగపడతాయండి. ఇలాగా కొంచెం రెడ్ కలర్ తీసుకున్నానండి. ఇది ఈ విధంగా రెడ్ కలర్ తీసుకొని మనం ఒత్తి చేసుకున్నట్టుగా కొంచెం మధ్యలో నన్ను ఇలా మధ్యలో, అలాగే ఈ చివర కూడా నేను ఇలా పెట్టుకున్నానండి. అదేవిధంగా ఇవి కూడా చేసుకున్నాను. ఇలా పువ్వొత్తులు చేసుకుని ఈ విధంగా మనం మధ్యలోనూ మత్తిలాగా ఇలా చేసుకోవాలి. ఈ విధంగా పెట్టుకొని ఇలా ఒక ఒత్తిని మధ్యలో పెట్టుకోవాలండి. ఒక పువ్వొత్తి చేసుకున్నాం కదా, ఆ పువ్వొత్తిని ఈ విధంగా మధ్యలో పెట్టుకొని ఫ్లవర్స్ లాగా చేసుకోవాలి. ఈ విధంగా పువ్వు మనకి మధ్యలో కనపడాలి.
ఈ విధంగా రెడీగా పెట్టుకోవాలి చేసి. ఈ చివరి కూడా కొంచెం రెడ్ కలర్తో నలుపుకుంటే ఈ విధంగా 4 పువ్వులు చేసుకుని రెడీగా పెట్టుకోవాలండి. ఈ విధంగా పెట్టుకుని మనం ఎరుపు దారం తీసుకోవాలండి. ఎరుపు దారం తీసుకుని ఈ విధంగా ఎక్స్ లాగా మనకి ఇంటూ లాగా పెట్టుకొని కట్టుకోవాలండి దారంతో. అదేవిధంగా ఇటు పక్కన కూడా ఈ విధంగా పువ్వులాగా చుట్టుకోవాలండి. చూసారా, పువ్వు వచ్చింది కదా మనకి, చిన్న పువ్వులాగా వచ్చింది. ఇప్పుడు ఇది కట్ చేసుకున్నాం కదండి, కొంచెం తడి ఇవి అంటుతాయని చెప్పేసి నిన్ననే చేసి కొన్ని పూలు ఆరబెట్టుకున్నానండి, చూపిస్తాను. ఈ విధంగా నేను ఫ్లవర్స్ అయితే చేసి ఉంచుకున్నానండి, చూడండి ఈ విధంగా. తర్వాత ఇప్పుడు ఇది చెప్పాను కదండి, ఇవి అదే ఈ విధంగానే మనం ఇందాక చూపించాను కదా, అదేవిధంగా ఏకదూదితో ఇట్లాగా కాటన్ దారం తీసుకోవచ్చు. నేను కూడా బారుగా నలపలేక ఏకుల దూది అమ్ముతారంటే చూసి కొనుక్కొచ్చానండి. ఈ విధంగా మనం ఇలా బారుగా చేసుకుని ఒత్తిని కొంచెం కావాలంటే సన్నగా చేసుకోవచ్చు, కొంచెం కావాలంటే లావుగానే చేసుకోవచ్చు. మనకి ఎలా కావాలంటే అలాగా చేసేసుకుని మనం మెల్లి తిప్పుకొని ఉంచుకుంటే, ఇలా విధంగా చుట్టుకొని ఉంచుకుంటే సరిపోతుందండి. జాయింట్ చేసుకోవచ్చు, అవసరమైతే మనం వాటిని ఈ విధంగా జాయింట్ చేసుకొని ఇట్లాగా అట్టు పెట్టుకుని ఉంచుకోవచ్చు. అదేవిధంగా నేను అట్టు పెట్టి ఉంచానండి. రౌండ్ చుట్టేసి ఉంచాను. రౌండ్ చుట్టేసి ఈ 4టిని కూడా దారంతో ముడేసేసుకున్నాను. ఇప్పుడు ముడేసుకున్న దాన్ని ఈ విధంగా మనం ఈ 2 చొప్పున ఇలా ఈ విధంగా 2 చొప్పున, కొంచెం ఒక చోట లావు వస్తుంది, పర్లేదండి, నాలితే దాంతో వెళ్ళిపోతుంది. ఈ విధంగా ఇవి దారంతో పెట్టేసుకోవాలండి ఇక్కడ చివర.
వైట్ దారంతో పెట్టుకోవచ్చు, లేదంటే రెడ్ దారంతో పెట్టుకోవచ్చు. మనం ఏ దేవుడికైనా ఈ మాలను వేసుకోవచ్చండి. ఒత్తుల మాలలో ఇప్పుడు ఉంటాయి, చక్కగా సంవత్సరం పొడిగితే కూడా బాగుంటాయి. నల్లబడిపోతే మనం కొత్త ఉగాది వచ్చాకైనా తీసేసుకోవచ్చు. దేవుడికి చేసినవి అలంకరణ, వేసేది అలంకరణ. మనం పండగల్లో వేసే పువ్వులు పైన వేసుకోవచ్చు. ఆ విధంగా చేసుకోవాలండి. ఇప్పుడు ఇట్లా రెడీ అయిపోయిన వాటికి ఇలా రెండు రెండు కలిపి మనం జడ అల్లుకున్నట్టుగా అల్లుకుందామండి. ఇలాగా చూడండి, ఇదే విధంగా. ఇంకా లావు కావాలంటే 4 అయినా వేసుకుని అల్లుకోవచ్చు, మనం ఓపికండి. ఈ విధంగా మనం జడలుకున్నట్టుగా అల్లుకుంటామేనండి చిన్నగా. ఇలాగ అల్లేసి ఈ విధంగా అల్లుకోవాలండి చిన్నగా. అల్లుకున్నాక ఇలాగ ఫ్లవర్స్, మనం బటర్ఫ్లైస్ ఫ్లవర్స్ లాగా ఉన్నాయి కదా, ఇవి మనం అక్కడ పెట్టేసుకుందాం. ఇలాగా ఇప్పుడు ఇవి ఒక 6 చేసుకున్నానండి. కింద పెద్ద పువ్వు కట్టడానికి ఈ 6టికి కూడా మనం ఇలాగ దారంతో కట్టుకుందామండి.
ఈ విధంగా ఈ చివర ముడేసుకుని మంచి పెద్ద పెద్ద ఫ్లవరు రెడీ చేసుకున్నామండి. ఇది ఈ విధంగా మనం ఇక్కడ అమర్చుకోవాలి దీన్ని. మీ దగ్గర స్టోన్స్ ఉంటే ఇప్పుడు స్టోన్స్ పెట్టుకోవచ్చండి. కొంచెం గమ్ ఉంటే మన దగ్గర ఈ విధంగా కొద్దిగా గమ్ము రాసుకుని ముత్యాలు ఉన్నాయండి, ముత్యాలు పెట్టుకోవచ్చు. అయితే బారు అమ్ముతారండి. కొంచెం ముత్యాలు కూడా కనపడవు అనుకుంటే బారు స్టిక్కర్స్ చూపిస్తాను. కొంచెం బారు ముత్యాలు ఉంటాయి, అవి పెట్టుకుంటే బాగుంటుంది. నా దగ్గర అయితే ప్రస్తుతానికి అవి లేవు. కొంచెం గమ్ రాసుకుంటూ వీటి మీద ఇవి పెట్టచ్చండి. ఈ స్టోన్స్ అయితే ఇలా అంటించవచ్చు. గ్రీన్ కలర్వి స్టోన్స్ అన్నమాట అండి. చూడండి, ఈ విధంగా అయితే మాల రెడీ అయిపోయింది. మన రేపు వారాహి మాత ఉత్సవాలు వస్తాయి కదండి, నవరాత్రులు 9 రోజులు కూడా మనం మొదటి రోజున ఇలా వారాహి మాతకు కూడా ఈ విధంగా మనం మాల చేసుకుని ఒత్తులతో అలంకరించుకోవచ్చండి. రేపు అమావాస్య అయిపోగానే వారాహి నవరాత్రులు మొదలవుతాయి. చూసారా ఫ్రెండ్స్? ఈ విధంగా మాల నచ్చితే మీరు కూడా రెడీ చేసుకొని అమ్మవారికి వేసుకోండి. జై శ్రీమన్నారాయణ. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. కొత్త వాళ్ళు చూసినట్టయితే ఈ విధంగా లైక్ చేయండి, షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వెంటనే బెల్ ఐకాన్ కొడితే మీకు నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఓకేనా అండి? జై శ్రీమన్నారాయణ.